సండే స్కూల్ టీచర్ గారు పొరపాటుగా 20 నిమిషాలు అన్నారు. 20 నిమిషాలు కాదండి, కేవలం 5 నిమిషాల లోపే గ్రీటింగ్స్ లాగా తెలియజేస్తాను. వాక్యం చెప్పట్లే, గ్రీటింగ్స్ కేవలం. ఎందుకంటే సమయము అతీతమై ఉన్నది. ఇక జరగవలసినటువంటి కార్యములు చాలా ఉన్నాయి. స్కిట్స్ ఉన్నాయి, యాక్షన్ సాంగ్స్ ఉన్నవి, పాటలు పాడే ఉన్నవి. ఇవన్నీ ఉండగా నేను మీకు వాక్యం చెప్పడం అంతా ఇది. పిల్లలు కూర్చోవాలి, అందరూ కూడా, అందరూ కొద్ది నిమిషాలు. పిల్లలు అందరు కూర్చోండి, అందరు కూర్చోవాలి. మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడకూడదు. కూర్చో వేరే జాగ్రత్త. పిల్లలు, మీకోసం దావీదు పట్టణం మంది ఎవరు పుట్టారా? రక్షకుడు. హల్లెలూయా. మనందరి కొరకు దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన చెప్పలే క్రీస్తు. దానికి ఇదే మీకు ఒక ఆనవాళ్ళు. ఏంటి ఆనవాళ్ళు? అక్కడ ఆయన చెప్పారు, మరి ఇక్కడ మీకు ఆనవాళ్ళు ఏంటి? ఇప్పుడు మనం అందరం కలిసి వేడుక చేసుకుంటున్నాం కదా, కేక్ కట్ చేసుకుంటున్నాము, క్యాండిల్ వెలిగించుకుంటున్నాము. ఇవన్నీ దేనికి ఆనవాళ్ళంటే క్రిస్మస్ కి ఆనవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి, ఉల్లసించాలి, ఉత్సాహించాలి. పిల్లలు వింటున్నారా? మన కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు. ఆయన దేవాది దేవుడు, లోకరక్షకుడు. ఆకాశాలు మహాకాశాలు ఆయనను పట్టజాలవు. ఆయన అన్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఎవరు కూడా ఆయన సమీపించడానికి వీల్లేదు. అంత తేజస్సు కలిగినటువంటి దేవాది దేవుడు మన కొరకు. పిల్లలు వింటున్నారు? మన కొరకు ఎలా వచ్చాడమ్మా?